ఘన వేసిన ప్లాన్ని తిప్పికొట్టి ప్రేరణను పెళ్లి చేసుకున్న సిద్ధు అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఘనానైతే ఈశ్వరి తిడుతూ ఉంటుంది. అసలు నిశ్చితార్థానికి ఆ వర్ష ఎందుకు వచ్చింది అని అడుగుతూ ఉంటుంది. ఏమోనమ్మా, అసలు తనకి ఎవరు చెప్పారో, అడ్రస్ ఎవరిచ్చారో కూడా నాకు తెలీదు. నా నిశ్చితార్థం జరుగుతున్నట్టు అక్కడున్న వాళ్ళకి తప్ప ఎవరికి కూడా తెలీదు. అలాంటి వర్ష అడ్రస్ కనుక్కొని మరీ వచ్చింది అని అంటూ ఉంటాడు ఘన. ఇంకెవరు, ఆ ప్రేరణే పిలిపించి ఉంటుంది. నువ్వు ఆ ప్రేరణ వాళ్ళని ఊరికినే వదిలేస్తున్నావు. వాళ్ళకి చావు దెబ్బేంటో తగిలేలాగా ఊరు వదిలి వెళ్ళిపోయేలా చెయ్యాలి. అప్పటి వరకు నాకు మనశ్శాంతి లేదు. నాకు తెలిసి వాళ్ళు నీ పెళ్ళి జరగనివ్వరు అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని ఘన అయితే, మా అత్తయ్య గారు అన్నారు కదా వచ్చే ముహూర్తానికి డైరెక్ట్గా పెళ్ళి జరిపించేస్తామని అని ఘన అంటూ ఉంటాడు. ఆవిడ చెప్పిందిరా, కానీ ఆ సిద్ధు ప్రేరణ ఇద్దరు కూడా చాలా క్లోజ్గా ఉంటున్నారు కదా, వాళ్ళిద్దరూ ఈ పెళ్ళిని జరగనివ్వరు అని అంటూ ఉంటుంది ఈశ్వరి. అప్పుడే ఘన అయితే, ఎక్కడి నుంచి దెబ్బ కొట్టాలో అక్కడి నుంచే దెబ్బ కొడతానమ్మా అని అంటూ ఉంటాడు ఘన. తర్వాత ఘన అయితే సిద్ధు వాళ్ళ అమ్మ మంజుని కలవడానికైతే వెళ్తాడు. అప్పుడే మంజుని కలవడానికి వెళ్ళి అంటూ ఉంటాడు, నేను ఇలా అంటున్నానని మీరు తప్పుగా అనుకోకండి అత్తయ్య గారు. సిద్ధు పక్కన ఉన్న ప్రేరణ క్యారెక్టర్ చాలా తేడా. తన గురించి ఇన్ఫర్మేషన్ నాకు ఒకటి వచ్చింది. వాళ్ళమ్మ ఎవరినో బుట్టలో వేసుకొని అతన్ని పెళ్లి చేసుకోకుండానే ప్రేరణ వాళ్ళని కన్నింది. ఇప్పుడు అతను వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయాడు. వీళ్ళు మాత్రం ఇలాగే ఒంటరిగా ఉన్నారు. వాళ్ళమ్మ క్యారెక్టర్ కూడా చాలా బ్యాడ్ క్యారెక్టర్. అలాంటి వాళ్ళని సిద్ధు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నాడో తెలియడం లేదు. ఇంకో విషయం ఏంటంటే సిద్ధు ప్రేరణని ప్రేమిస్తున్నారని కూడా నాకు తెలిసింది. మనది ఒక మంచి కుటుంబం. మంచి కుటుంబంలో నుంచి మీరు కోడల్ని తెచ్చుకోవాలని నేను ఇలా మీకు చెప్తున్నాను. అంతే తప్ప నేను సిద్ధుని తప్పు పట్టడం లేదు. సిద్ధు మగాడు. తను ఒక అమ్మాయి తనతో క్లోజ్గా ఉంటే ఇష్టపడుతుందేమో అని ప్రేమించేస్తున్నాడు. అంతే తప్ప వాళ్ళ గురించి తెలుసుకోవడం లేదు. మీరే ఏదోటి చేయాలి. వాళ్ళ అడ్రస్ ఇంకో మీ దగ్గర పెడుతున్నాను. ఈ అడ్రస్కి వెళ్తే వాళ్ళు ఖచ్చితంగా మీకు దొరుకుతారు అని అంటూ ఘన అయితే లేనిపోని అన్నీ కూడా ప్రేరణ మీద చెప్తాడు. అప్పుడే ఇంకా కోపంతో రగిలిపోతూ ఇక మంజు అయితే ప్రేరణ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఇక ప్రేరణ వాళ్ళ ఇంటికి వెళ్ళి అప్పుడే ఇక మంజు అయితే ఇందిరాని కలుస్తుంది. అప్పుడే ఇందిర మంజుని చూసి, మీరు సిద్ధార్థ్ వాళ్ళ అమ్మగారు కదా అని అడుగుతూ ఉంటుంది. అవును, అసలు నీలాంటి వాళ్ళ ఇంటికి రావడానికి నాకు చాలా అసహ్యంగా ఉంది. కానీ నా కొడుకు గురించి రాక తప్పడం లేదు. నువ్వు ఒక పెళ్ళైన మగాడిని వలలో వేసుకొని పెళ్లి చేసుకోకుండానే ఇద్దరిని కన్నావు. అలాంటి ఇంట్లో నుంచి నేను కోడల్ని తెచ్చుకోవాలని అనుకోవడం లేదు అని అంటూ ఉంటుంది మంజు. అసలు మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు అని అంటూ ఉంటుంది ఇందిర. అప్పుడే ఇక సిద్ధు వాళ్ళ అమ్మ అయితే ఇలా అంటూ ఉంటుంది, మీకు అర్థమైందని నాకు బాగా తెలుసు. మీ ప్రేరణ మా సిద్ధుని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. ఇక సిద్ధుని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది కాబట్టి ఆ ఆలోచనల్ని తప్పించుకోవడం మంచిది. సిద్ధు ఒక సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చినవాడు. వాడికంటూ కొన్ని విలువలు ఉన్నాయి. మీలాంటి క్యారెక్టర్ లేని విలువలేని మనుషులతో సంబంధం కుదుర్చుకోవాలని మాకు అస్సలు కూడా లేదు. నీ కూతుర్ని కంట్రోల్లో పెట్టుకో అని తిడుతూ అక్కడి నుంచి మంజు అయితే వెళ్ళిపోతుంది. అలా తిట్టిన తర్వాత అప్పుడే ఇక ఐశ్వర్య అయితే ఇదంతా విని, ఏంటమ్మా ఆవిడ నన్ను మాటలు అంటూ ఉంటే ఎందుకు అలా ఆగిపోయావో, నువ్వు కూడా సమాధానం చెప్పొచ్చు కదా అని అంటూ ఉంటుంది ఐశ్వర్య. ఏం సమాధానం చెప్పనమ్మా అని అంటూ ఏడుస్తూ ఉంటుంది ఇందిర అయితే. ఇంతలో ప్రేరణ ఆయన సిద్ధు అయితే ఇంటికి వస్తారు. ఇక ప్రేరణని సిద్ధు డ్రాప్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంతలో ప్రేరణ ఇంటికి వచ్చేసరికి ఇందిర అయితే బాధపడడం చూసి, ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక తన సెల్ ఫోన్ని సిద్ధు దగ్గర ప్రేరణ మర్చిపోవడంతో మళ్ళీ సిద్ధు ఫోన్ ఇవ్వడానికైతే వెనక్కి వస్తాడు. ఇక వెనక్కి వచ్చి,
లోపలికి వచ్చే టయానికి సిద్ధు వాళ్ళ అమ్మ వచ్చిందమ్మా అని అంటూ ఉంటుంది ఇందిర. ఆ మాట విని ఒక్కసారి సిద్ధు గుమ్మం దగ్గర ఆగిపోతాడు. అమ్మ ఇక్కడికి ఎందుకు వచ్చింది అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఐశ్వర్య అయితే ఆవిడ ఎలా మాట్లాడిందో తెలుసా అక్క, నువ్వు సిద్ధుని ప్రేమిస్తున్నావని, తనని పెళ్లి చేసుకోవడానికి నువ్వు సిద్ధుని వెనకాలే తిరుగుతున్నావని, మీలాంటి క్యారెక్టర్ లేని కుటుంబం నుంచి కోడల్ని తెచ్చుకోవడం నాకు ఇష్టం లేదంటూ అమ్మ గురించి ఎంత నీచంగా మాట్లాడిందో తెలుసా అని అంటూ ఉంటే అప్పుడే ఆ మాట విని ప్రేరణ అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ఇందిర అయితే నువ్వు ఆగ ఐశ్వర్య, అమ్మ ప్రేరణ, నేను నిజం అడుగుతున్నాను చెప్పు, నువ్వు సిద్ధుని ప్రేమిస్తున్నావా అని అడుగుతూ ఉంటుంది ఇందిర. అప్పుడే అది కాదమ్మా అని అంటూ నేను అడిగిన దానికి సమాధానం చెప్పు, నువ్వు సిద్ధుని ప్రేమిస్తున్నావా లేదా అని అంటూ ఉంటుంది ప్రేరణతో. ఇందిర అయితే ప్రేమిస్తున్నానమ్మా, కానీ సిద్ధుకు ఆ విషయం నేను ఇప్పటి వరకు చెప్పలేదు, ఇక నేను చెప్పని కూడా చెప్పను. వాళ్ళమ్మ మనల్ని అన్నన్ని మాటలు అన్న తర్వాత ఇక మళ్ళీ సిద్ధుకి లవ్ ప్రపోజ్ ఎలా చేస్తానమ్మా, మర్చిపోతాను, సిద్ధుని మర్చిపోతాను అని అంటూ ఉంటే నువ్వు నన్ను మర్చిపోవాల్సిన అవసరం లేదు అని అక్కడికి వస్తాడు సిద్ధు. అప్పుడే ఇక సిద్ధుని చూసి ప్రేరణ షాక్ అయిపోతూ ఉంటుంది. నువ్వా మళ్ళీ వెనక్కి వచ్చావేంటి సిద్ధు అని అంటూ ఉంటే, నువ్వు నా దగ్గర ఫోన్ మర్చిపోయావు కాబట్టి మా అమ్మ వచ్చి మిమ్మల్ని ఎంత అవమానించిందో తెలిసింది, మా అమ్మ అవమానించింది తెలిసింది, నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో కూడా తెలిసింది అని అంటూ ఉంటాడు సిద్ధు. అయితే మా అమ్మ ఎందుకు ఇలా మాట్లాడిందో, మా అమ్మ చేత ఎవరు ఇలా మాట్లాడించారో మొత్తం బయటికి తీస్తాను అని అంటూ ఉంటే, వద్దు బాబు అలాంటి పనులు ఏమీ చెయ్యొద్దు అని అంటూ ఉంటుంది ఇందిర. బాబు నీకొక విషయం చెప్పాలి, నువ్వు కూడా మమ్మల్ని అపార్థం చేసుకోకూడదు. నా భర్త పేరు రాజశేఖర్, ఘన వాళ్ళ నాన్నే, వీళ్ళకి కూడా కన్న తండ్రి అని నిజాన్ని బయట పెడుతుంది ఇందిర. ఆ మాట విని ఒక్కసారే సిద్ధు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే ఇక ప్రేరణ అయితే సిద్ధుకి జరిగిందంతా కూడా చెప్తుంది. ఇక జరిగిందంతా కూడా చెప్పడంతో అప్పుడే అయితే సిద్ధు ఒక నిర్ణయానికి వస్తాడు. ఇప్పుడు మనం చెయ్యాల్సింది వేరే పని ఉంది, రా ప్రేరణ అని అంటూ సిద్ధు ప్రేరణని తీసుకొని వెళ్తాడు. అప్పుడే ఇందిర అయితే బాబు ఎక్కడికి వెళ్తున్నారు అని అనడంతో, మిమ్మల్ని అవమానించాలని మా అమ్మకి లేనిపోని ఎవరు చెప్పారో నాకు ఇప్పుడు అర్థమైందా ఆంటీ, అందుకని మేము కూడా ఒక నిర్ణయానికి వచ్చాను అని సిద్ధు వెంటనే ఇక ప్రేరణని గుడిలోకి తీసుకువెళ్తాడు. ఇక గుడిలోకి తీసుకువెళ్ళి ఈ రోజు నుంచి నువ్వు నా భార్యవి అని అంటూ ఇక సిద్ధు అయితే అమ్మవారి దగ్గర ఉన్న పసుపు కొమ్ముని తీసి ప్రేరణ మెడలో కడతాడు. అప్పుడే ఇక సిద్ధు ప్రేరణని వెతుక్కుంటూ వస్తున్న ఐశ్వర్య అలాగే ఇందిర ఇద్దరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇలా సిద్ధు ప్రేరణని పెళ్లి చేసుకోవడంతో అప్పుడే ఇక ఇందిర అయితే ఏంటి బాబు మీ అమ్మగారికి తెలియకుండానే అంటూ ఉంటే, లేదు అత్తయ్య, ఇప్పుడు ప్రేరణ నా భార్య ప్రేరణ కాబట్టి మా అమ్మ కూడా కాదందో అని అంటూ సిద్ధు అయితే చెప్తాడు. తను ఎంతైతే నన్ను ప్రేమించిందో నేను కూడా తనని అలాగే ప్రేమించాను, అందుకని మనస్ఫూర్తిగా నేనేమీ జాలిపడో లేకపోతే తన మీద దయతోనో చేయలేదు, తనంటే నాకు ఇష్టం, అందుకే పెళ్లి చేసుకున్నాను అని సిద్ధు అయితే అంటాడు. ఇక అది చూసి ఇందిర అయితే ఎంతో ఆనందపడుతూ ఉంటుంది. తరువాత ఇక మొట్టమొదటిసారిగా ప్రేరణని తీసుకొని సిద్ధు అయితే ఘన ఇంటికి వెళ్తాడు. అప్పుడు ఇక ఘన అయితే పెళ్లి చేసుకుని వచ్చిన సిద్ధు ప్రేరణని చూసి ఇక షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటిది అని అంటూ ఉంటే, మా పెళ్ళైపోయింది బావగారు, మీ చెల్లిని నేను పెళ్లి చేసుకున్నాను అని అంటూ ఉంటాడు సిద్ధు. చెల్లెవరు, అది నాకు చెల్లి కాదు అని సిద్ధు అంటూ ఉంటే, అదేంటి మీ నాన్న వాళ్ళ నాన్న ఇద్దరు ఒకళ్ళే కదా, ఒకే తండ్రికి పుట్టిన వాళ్ళు అన్నా చెల్లెలు కాకపోతే ఏమవుతారో,
మావయ్య గారి ఆశీర్వాదం తీసుకుందామని వచ్చాము అని అంటూ సిద్ధు అయితే ఘనాకి ఊహించని షాక్ ఇచ్చేస్తాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.